ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో మనకి ఇంట్లో మిగిలిన కొబ్బరి ఉంటే ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మిగిలిన కొబ్బరితో ఈ ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ బియ్యం అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి చిన్నగా ఏ విధంగా ఉంటాయి చూడండి. మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చి ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను. అలాగే కొన్ని మెంతులు. ఇలా ఈ బియ్యంలో వాటర్ అనేది వేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుందాము ఈ బియ్యాన్ని. మనం మార్నింగ్ లేవగానే ఇంకా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం నైట్ నానబెట్టుకుంటే చాలు. అప్పటికప్పుడు ఈ పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇలా ఇంకా నీళ్ళు వంపేసుకొని ఇప్పుడు మరి నీళ్ళు అయితే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, మార్నింగ్ అయితే మనకి బియ్యం అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పును తీసుకున్నాను. నేను వచ్చేసి పచ్చి కొబ్బరి. మీరు పైన బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అన్నం అయితే వేసుకోవాలి. ఇలా అన్నం కూడా వేసేసుకొని అలాగే కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగునైతే వేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి. ఇలా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి. వంట సోడా ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చు. ఈ వంట సోడా ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా అంతా కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి కొంచెం మరి అంత మెత్తగా లేకుండా కొంచెం రవ్వలాగా పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను చట్నీ చేసుకున్నాక ఇడ్లీకి అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి చట్నీని అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఒక పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలను అయితే వేసుకొని ఈ పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పల్లీల్ని బాగా వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొద్దిగా నూనె అనేది వేసుకొని ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి. అలాగే ఆనియన్ని కట్ చేసుకున్నవి మగ్గించి పెట్టుకున్నవి వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, అలాగే ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 3, కొద్దిగా చింతపండు, అలాగే నీళ్ళు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా చట్నీని అయితే ఇంకా నీళ్ళు సరిపడినది అయితే వేసుకొని ఇంకా చేసేసుకోవాలి. ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో ఇంకా అన్నీ కూడా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇంకా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా పచ్చి కొబ్బరిని మీరు తురుమైనా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుందాం. మనకి ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని ఇంకొక 12 నిమిషాలు ఆవిరికైతే ఉడికించుకుందాము. 12 నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది, చేతికి కూడా తగలడం లేదు. ఇప్పుడు ప్లేట్స్ అయితే తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనకి ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు, అంత మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ ఇడ్లీలు. మనం నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతాయి 10 నిమిషాల్లో. మీరు బ్రౌన్ పాట్ తీసేసుకుంటే వైట్గా ఉంటాయి ఇడ్లీలు, మీ ఇష్టం ఇలా అయినా వేసుకోవచ్చు. వైట్గా కావాలంటే బ్రౌన్ పాట్ అంతా కూడా తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయి ఇడ్లీలు వచ్చేసి, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఇడ్లీలు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.